తిరుపతిలోని వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పగడ్బందీగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కోరారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం బన్సర్, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు, శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష నిమజ్జనాలు జరుగుతాయో దానికి సంబంధించి ముందుగానే ఈరోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద కన్సర్న్డ్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ గారు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా హానరబుల్ తిరుపతి ఎమ్మెల్యే గారు, తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు, టీటీడీ ఎంప్లాయీస్, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకి నిమజ్జనంకి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఏదైతే మనకి నిమజ్జనం చేస్తున్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో చెరువులు, వాటిని పునరుద్ధరించడం, వాటికి రోడ్ యాక్సెస్, అదేవిధంగా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలో, అదేవిధంగా ఆల్ రూట్ ప్లాను అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్, అదేవిధంగా ఫైర్ వాల్, అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఏమేమి ఉండాలి, శానిటేషన్కి సంబంధించి ఏమేమి ఉండాలి, గజయితగాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి, ఎవరెవరు ఉండాలి, అదేవిధంగా మనకి ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసే పండాల్స్ ఎలా ఉండాలి, దాని సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్స్ ఎలా తీసుకోవాలి అనేదంతా కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసి చాలా డెసిషన్స్ కూడా తీసుకోవటం జరిగింది. ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా ముందుగానే అందరినీ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ అలర్ట్ చేసి మనం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. మరొకసారి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకొక మీటింగ్ చేసి ఫైనల్గా మనము ఈ ఉత్సవ నిమజ్జనాల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ ఒక మంచి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనటానికి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగము చూసుకుంటుంది. జరగరాని సంఘటనలు జరగకుండా ఏదన్నా వేసేటప్పుడు కానీ, నిమజ్జనం చేసేటప్పుడు ఎవరన్నా డ్రౌన్ అవ్వటం, లేదంటే ఎలక్ట్రిక్యూషను ఇలాంటి జరగకుండా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి ఆల్ లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా వారి బాధ్యతలు కూడా క్లియర్గా చెప్పి తీసుకోవాల్సినటువంటి కోఆర్డినేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో జిల్లా యంత్రం కూడా మనకి ఏదైతే వినాయక చవితి రోజు నుంచి మొదలయ్యేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లా యంత్రాంగము పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాము. థ్యాంక్ యూ. మనకి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మన ఈ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లకు సంబంధించి ఈ మీటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫెస్టివల్ డే రోజు నుంచి చివరి రోజు వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం మున్సిపాలిటీస్లో కానీ, ఆల్ అదర్ మండల్స్, టౌన్స్లో కానీ, బిగ్ విలేజెస్లో ఇవన్నీ వాళ్ళకు కూడా అప్లికబుల్. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ మీ లెవెల్లో మీరు ఈ ఏర్పాట్లు చూసుకోవాలి కెపాసిటీని బట్టి. ఓకే, ఖచ్చితంగా విలేజెస్, ఎస్పెషల్లీ విలేజెస్లో అండ్ టౌన్స్లో స్టిల్ యాక్షన్స్ కింద ఉంటారు. లెట్ us నాట్ అరౌజ్ దిస్ ఈ అకేషన్ రోజు అలాంటివి తీసుకురావద్దన్నా. ఇందాక కూడా ఉత్సవ కమిటీ నుంచి చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ దట్ ఎవ్రీబడి కమ్. అందరూ ఇదంతా ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి వినాయక సాగర్ దగ్గర చుట్టుపక్కల మన దామినేడు, అదేవిధంగా మన చెన్నై గుంట అండ్ దెన్ గొల్లపల్లి, సో మిగతా ఊర్లలో కూడా ఏ చెరువులో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని చూసుకొని మన విఆర్ఓ, విఆర్ఏ, అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరినీ కూడా అక్కడ మనం టర్న్ డ్యూటీస్ వేసి పోస్ట్ చేయాలి. వాళ్ళు దెబ్బతినకుండా అది చూసుకోవాలనేసి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మేము తెలియజేస్తున్నాం. అది ప్రధానంగా తీసుకోవాలి. దాంతోపాటు ఈ రైనీ సీజన్ వర్షాకాలం ఉంది కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటప్పుడు కొన్ని వీధులలో వాటర్ నిలియకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక దృష్టి తీసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడంతా కూడా గుర్తించి వెంటనే వాటర్ లేకుండా భక్తులకు విగ్రహాలు తీసుకుపోయే
భక్తులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అది కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఆలోచన. అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్, శానిటేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు. అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద బండర్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండే వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మండపాలు ఎక్కడ వేయాలి, స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ కోఆర్డినేట్ సార్. మిగతా సబ్ డివిజన్స్ కూడా వర్తిస్తాయి. కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ రీజనల్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకొని ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి. ఉన్న విగ్రహాలు కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు, కమిటీ ఎవరు, ఏ రూటు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, వాటి అరేంజ్మెంట్స్ ఏమి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మండపాలు నిర్మించి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు ఈ రకంగా పూజాధికారులు అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో నిమజ్జనం చేసుకోవడానికి వస్తారు. అయితే సింహభాగం 80% కంటే ఎక్కువ మండపాల వాళ్ళు మొదటి 3 రోజులు, 3వ రోజు వచ్చి వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి మండప నిర్వాహకులందరూ కూడా రావడం జరుగుతుంది. మొదటి రోజు అంటే ఇప్పుడు అభివృద్ధి చెంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వినాయక సాగర్ వద్ద పోలీసు బందోబస్తు, లైటింగు, నగరపాలక సంస్థ సహకారంతో పరిశుద్ధమైనటువంటి వాతావరణము, తాగునీటి సౌకర్యము, చూడడానికి గ్యాలరీలు ఇవన్నీ ఉన్నందు వల్ల మొదలుగా 800 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సింహభాగం 3వ రోజు వస్తాయి. ఆ సమయానికి ఊరేగింపులో చేరుకునే విధంగా ఎన్ఫోర్స్ చేయాలి. వీళ్ళంత తొందరగా నిమజ్జనం పూర్తి చేసుకోవడం కోసం ఈ రకమైన వేసి